హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ సండే అందరికీ. ఫ్రెండ్స్, మా పంజాబ్లో అయితే మా క్వార్టర్స్లో అయితే మేము కొత్తగా అక్వేరియం అయితే కొనుక్కున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక రీల్ కూడా పెట్టాము. ఇప్పుడు మళ్ళీ మా వారైతే కొత్తవి చేపలు అయితే పట్టుకుని వచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగున్నాయి. కలర్ కలర్ చేపలన్నీ పట్టుకుని వచ్చారు. పింక్, గ్రీను, ఆరెంజ్, ఎల్లో. అందులో పాట్ కూడా వాళ్ళు పడుకోవడానికని వాళ్ళకి బెడ్ కూడా అరేంజ్ చేశారు అక్కడ. బెడ్ అంటే ఏమీ కాదు ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ పాట్ అయితే ఆఫ్ పెట్టాము. అందులో అయితే పడుకుంటాయంట అవి. నాకు కూడా తెలీదు, కానీ మా వారైతే పెట్టారు. ఆ పైన మనీ ప్లాంట్ కూడా పెట్టారు, కిందన కాడ పెట్టి. నేను అన్నాను స్టైల్గా, అదేంటంటే స్టైల్కి కాదు, అవి ఆడుతాయి అలా పెడితే, కాడ పెడితే అని అనేసి అని అన్నారు. లోన బుద్ధని కూడా పెట్టారు. ఈ అక్వేరియం అంటే మా ఆయనకి చాలా ఇష్టం, ఇలా పెట్స్ అవి పెంచడం అంటే. చాలాసార్లు కొందామని అనేసి అనుకున్నారు, కానీ నేనైతే వద్దు అని అనేసి అని అన్నానని ఆగిపోయారు. ఈసారి మాత్రం నువ్వు అన్నీ కొనుక్కుంటున్నావు, నేనేమీ వద్దనట్లేదు కదా, నేను ఇది కొనుక్కుంటాను, నువ్వేమీ నన్ను ఏమీ అనొద్దు అని అనేసి అన్నారు. నాకు ఇదే సంతోషం, వీటిని చూస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. సో అందుకోసమనే ఇది కొనుక్కుంటున్నాను అని అనేసి అన్నారు. సో ఇది కొనుక్కో, నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి కదా అని అనేసి నేను అన్నా. సో అందుకోసం పిల్లలు కూడా వీటిని చూసి బాగా ఆడుకుంటున్నారు. సో నాకు కూడా అయితే నచ్చింది, కాకపోతే కొంచెం దీనికి పని ఎక్కువ, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇవి 15 డేస్కి 10 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి. దీని టైం మీద ఫుడ్ అయితే మా వారే వేస్తారు. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు, ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చినప్పుడు, నైట్ అతనే క్లీన్ చేస్తారు. చూసారా, ఆల్రెడీ 2 పేర్స్ అయితే అన్నీ తీసుకుని వచ్చాము. ఆల్రెడీ మేము సెలవుకి వెళ్ళేటప్పుడు అయితే ఏంజిల్ ఫిష్ ఒకటి చనిపోయింది. ఇంకో ఆరెంజ్ కలర్ పెద్ద ఫిష్ ఉంది కదా, దాని పేరు కూడా చనిపోయింది. అంటే చనిపోవడం అంటే ఇక్కడ రూమ్ అంతా బంధించడం వల్ల వాటర్ చేంజింగ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా. 30 డేస్ లీవ్కి వెళ్తాం కదా మేము. ఆ టైంలో పక్క వాళ్ళకైతే ఫుడ్ ఏమని చెప్పాము, కానీ వాళ్ళు అదంతా చేయలేరు కదా, మన ఇంట్లో పని వాళ్ళు ఎలా చేస్తారు. సో అలా దానికోసమని 2 చేపలు అయితే చనిపోయాయి ఫ్రెండ్స్. చాలా బాధ అనిపించింది. ఈసారి కూడా అలా జరగకూడదని అనేసి చేపల కోసమైనా సరే ఇంటి దగ్గరే ఉండాలని అనేసి అయితే నిర్ణయించుకున్నాం. చూసారు ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయి. వైట్ ఫిష్ అయితే మొన్నే తీసుకుని వచ్చాము. ఇందులో క్లీనింగ్ ఫిష్ కూడా ఉంటుంది. క్లీనింగ్ ఫిష్ అయితే అది ఏదో మూలలో కూర్చుని ఉంటుంది ఎప్పుడు కూడా. మీకు చూపిస్తాను. చూసారు ఫ్రెండ్స్, క్లీనింగ్ ఫిష్ అయితే ఈ చూసారా, అక్కడైతే ఉంది క్లీనింగ్ ఫిష్, మీకు కనిపిస్తుంది. అదంతా నాచు మొత్తం అంతా క్లీన్ చేస్తుంది అంటే అక్వేరియం అంతా. సో క్లీనింగ్ ఫిష్ కూడా 2 తీసుకుని వచ్చాము. అది తెచ్చిన వెంటనే ఒకటైతే చిన్నది తీసుకుని వచ్చారు. అది అక్కడ వాటర్కి ఈ వాటర్కి సూట్ అవ్వక అదైతే చనిపోయింది. తీసుకుని వచ్చిన 1 డేలోనే చనిపోయింది. ఇంకోటి అయితే బాగానే ఉంది, యాక్టివ్గా ఉంది. అదైతే చూస్తున్నారు ఫ్రెండ్స్, కలర్ ఫిష్లని. వీటిని చూస్తే చాలా మనసు, ఉదయాన్నే లేచిన వెంటనే వీటి ముందు కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా అక్వేరియం పెంచుకుంటున్నారా? పెంచుకునే వాళ్ళైతే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అక్వేరియం కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.